మొత్తం సక్సెస్ అయ్యే వరకు ఎవరికి చెప్పకూడదు అనుకున్నాం. సక్సెస్ అయిన తర్వాత మీ అందరినీ సర్ప్రైజ్ చేద్దామని ఇలా తీసుకొచ్చాం. అత్తయ్య, ఈ పాప మీ కొడుకు వల్ల కలిగిన పాప, అంటే మీ రక్తం. ఇదంతా నమ్మాలని అనిపించడం లేదు. మా ఇద్దరికి పుట్టిన పాప అని చెప్పడం లేదు కదరా. సరోగసి ద్వారా కలిగిన సంతానం అని చెప్తున్నా కదా. ఇంకా అనుమానం ఏంటి నీకు? అత్తయ్య, అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, ఇది మీ వారసురాలు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, తర్వాత చూపిస్తాము. పాపం తీసుకోండి. ఇది నిజంగా మా మనవరాలే కదా? అవునమ్మా, మీకు ఆనందమే కదా. ఏ పద్ధతిలో అయితేనేనరా, మీ వల్ల మొదటిసారిగా ఇంటి వారసురాలు ఇంట్లో అడుగుపెట్టింది. చాలా చాలా ఆనందంగా ఉందిరా. మా రక్త సంబంధాన్ని మేము ఆదరించకుండా ఎలా ఉంటాం? చాలా చాలా సంతోషంగా ఉంది. బామర్ది, ఏంటి బావా? సరోగసి పాపకి నీ పోలికలే వచ్చాయా? ఇప్పుడు నీకు ఆ డీటెయిల్స్ అవసరమా? వీడియో కట్ అయిన దగ్గర నుండి ఎమోషన్స్ ని ఆడియోతో కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. పాప మహాలక్ష్మిలా ఉంది. ఇవ్వు వేదా, నా మనవరాలు ఇవ్వు. రే బంగారు తల్లి, మా ఇంట్లోకి ఆనందాలు తీసుకొచ్చావురా నువ్వు. ఇలాంటి సంతోషం కోసమే మీ నానమ్మ మీ తాతయ్య ఎదురు చూస్తున్నారు. ఇంతకాలానికి నువ్వు మా కలను నెరవేర్చావురా. మీరిలా తీసుకురావడం వింతగా అనిపించినా మనసుకి చాలా తేలిగ్గా అనిపిస్తోంది. ఈ ఇంటి గురించి నువ్వు ఆలోచించినంతగా కూడా అవని ఆలోచించలేదు. రే, నీ పెళ్ళం ఇలాంటి మనవరాలు ఇస్తుందని ఎంతో ఆశపడితే మమ్మల్ని నిరుత్సాహపరిచిందిరా. అత్తయ్య, పాపనివ్వండి. పాపకి ఆకలవుతున్నట్టుంది, డబ్బా పాలు పట్టాలి. పాలు పట్టి తొందరగా ఇవ్వమ్మా, పాపతో ఆడుకుంటాం. ఈ విషయం మీరు మాతో ముందే చెప్పుంటే మా మనవరాలి రాక కోసం మేం ఘనమైన ఏర్పాట్లు చేసి ఉండేవాళ్ళం కదరా. ఏం పర్లేదన్నా, ముందు ముందు చాలా ఫంక్షన్లు ఉంటాయి కదా. నేను కూడా వెళ్తాను. ఇలాంటి అద్భుతం జరుగుతుందని నేనస్సలు అనుకోలేదండి. అంతా అమ్మవారి దయ. అవును వేదా, వెలుతిగా ఉన్న మన జీవితాల్లోకి వెలుగొచ్చినట్టుగా అయ్యింది. మనం నమ్ముకున్నవారు మోసం చేసినా దేవుడు ఈ విధంగా మనకి న్యాయం జరిపించాడు. వసంత, ఏంటి? శ్రీకర్ కూడా వెళ్ళిపోయాడు కదా. చిన్నోడి ముఖ చిత్రం ఎలా ఉంది? ఇక్కడే ఉన్నాడు. ఆశ్చర్యానికి ఆందోళనకి మధ్యలో ఉంది. ఓ, అనుకున్నావని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. ఇక్కడే కదా పెట్టాను, కనిపించట్లేదేంటి? అవని, అవని, కాఫీ తీసుకో.
అక్క. ఏం వెతుకుతున్నావు? నా జీవితానికి ఎంతో ముఖ్యమైనది కనిపించటం లేదు. ఏంటది? పాప కోసం నేను కుట్టిన ఫ్రాక్ కనిపించట్లేదు. జీవితంలో అంతకు మించి ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయి. అలాంటివే పోతున్నాయి. ఆఫ్టర్ ఆల్ ఆ ఫ్రాక్ ఎంత? వదిలేసేయ్. మన జీవితానికి సంబంధించిన ముఖ్యమైనవి దూరం అయినట్టు అనిపిస్తాయక్క. అవి తాత్కాలికం. శాశ్వతంగా దూరం అయిపోతాయని నేను అనుకోవడం లేదు. భర్త దూరమయ్యాడు, బిడ్డ దూరమైంది. ఇంకేం నమ్మకంతో బ్రతుకుతున్నావు? ఇప్పుడు నేను నీతో మాట్లాడలేనక్క. ముందు ఫ్రాక్ ని వెతుక్కోవాలి. నువ్వు ఎంత వెతికినా అది నీకు కనిపించదవని. అదేంటక్క అలా అన్నావు? అది నేనే తీశాను. అవునా? మరి ఇంతసేపటి నుంచి నేను దాని గురించి వెతుకుతుంటే చెప్పవేంటి? ఎక్కడుందక్క? తొందరగా తీసుకొచ్చేవు. అది ఇప్పుడు నా దగ్గర లేదు. నువ్వే తీసానంటున్నావు కదా, మరి లేదంటావేంటి? ఏం చేసావక్క? దాన్ని చేర్చాల్సిన చోటుకే చేర్చాను. ఎక్కడికి? ఈ కాలంలో అందరూ తమ కోరికలు కోరుకోవడం తప్ప నిజమైన భక్తితో నిన్ను కొలిచేవారు తక్కువ. నిన్ను ఆరాధించే వారి వెనుక ఎంతో స్వార్థం ఉంటుంది. నీకు మొక్కే వారి మనసులో ఎంతో అవకాశవాదం ఉంటుంది. కానీ నా చెల్లెలు అలాంటిది కాదు. అది ఏ రోజు స్వార్థంతో నీకు మొక్కలేదు, పూజలు చేయలేదు. నీ మీదున్న పవిత్రమైన భక్తి శ్రద్ధలతో మొక్కింది, కొలిచింది. తనకేదైనా స్వార్థం ఉందంటే అది తన కుటుంబ క్షేమం తప్ప మరొకటి కాదు. అలాంటి దాన్ని నువ్వు ఆశీర్వదించాల్సింది పోయి దాని మీద కక్షని సాధించావు. నీ ప్రతాపం చూపించావు. దాని బిడ్డను ఈ లోకం నుంచి దూరం చేశావు. అందుకే దానికి నువ్వంటే నమ్మకం పోయింది. నిన్ను దూరం పెట్టేసింది. అయినా సరే అది ప్రశాంతంగా ఉందా అంటే లేదు. ఇదిగో ఎప్పుడు చూసినా ఈ ఫ్రాక్ లో తన బిడ్డని చూసుకుంటూ గడుపుతోంది. దీనిని చూస్తూ కుమిలిపోతుంది. ఇందులో తన బిడ్డ సజీవంగా ఉందని భ్రమపడుతోంది. ఇది దాని దగ్గరుంటే బిడ్డకు సంబంధించిన జ్ఞాపకాలు నిత్యం తనని వెంటాడుతూనే ఉంటాయి. అందుకే దీన్ని నీకు అర్పించాలని వచ్చాను. స్వీకరించు. ఎందుకక్క అలాంటి పిచ్చి పని చేశావు? నువ్వు గతాన్ని తలుచుకుని బాధపడ్డా నాకిష్టం లేదవని, అందుకే అలా చేయాల్సి వచ్చింది. నా బిడ్డ జ్ఞాపకాలు ఆ ఒక్క గౌన్లోనే ఉన్నాయనుకున్నావా? మనసు మీద ముద్రించుకుని ఉన్నాయి. వాటిని ఎలా తొడిచేయగలవు? ఆ గౌన్లోనే నాకు ఎక్కువ కనిపించాయి. అందుకే దానిని దూరం చేయాలనుకున్నాను. అయినా బిడ్డ చనిపోయిన తర్వాత కూడా అది నీ దగ్గర ఉండడంలో అర్థమే లేదు అని నువ్వు అనుకుంటే సరిపోదు. ఈ పాటికి దానిని ఎవరో ఒకరు తీసుకొనుంటారు. నువ్వు వెళ్ళడం అనవసరం, వృధా ప్రయత్నం. మా తల్లి బిడ్డల మధ్య జీవితకాలం గుర్తుగా ఉంటుందని దానిని అల్లాను. ఎందుకక్క అలా చేశావు? నువ్వు కూడా ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు? అది ఎవరికి చేరుతుందో ఏంటో. అదిగో మీ తాతయ్య వచ్చేశాడు. నీకోసం ఏం తీసుకొచ్చారో ఏమో.
నా మనవరాలి కోసం అని చెప్పి ఇదిగో ఈ గౌన్ తెచ్చా. ఎక్కడ కొన్నారండి? చాలా బావుంది. కొనలేదు శాంత, గుడిలో దొరికింది. ఎవరో కావాలని పెట్టి వెళ్ళారేమో అనిపించింది. శివ శివ, అక్కడెందుకు పెడతారండి? ఎవరో మర్చిపోయి ఉంటారు. గుళ్ళో అందర్నీ అడిగి చూశాను, ఎవరిది కాదన్నారు. హ, అందుకే పాపకి బావుంటుంది కదా అని తీసుకొచ్చాను. ఏమండి, ఈ బొమ్మ ఎంత బావుందండి? అవును శాంత, నాకేమనిపిస్తుందో చెప్పనా? ఏ తల్లో తన బిడ్డ కోసం చాలా కష్టపడి అల్లుకుందనిపిస్తోంది. అది చివరికి మన మనవరాల దగ్గరికి చేరింది. ఏమండి, ఒక్కసారి పాపకి వేసి చూద్దామండి. నీ ముచ్చటెందుకు కాదనాలి? వేయి. అలాగే, నా బంగారు తల్లి. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన చూసావే, పాపకి డ్రెస్ ఎంత బావుందో. అవునండి, బాలదేవతలా ఉంది. ఏ తల్లో తన బిడ్డ గురించి చాలా కష్టపడి అల్లుకుంది, చివరకు ఈ బిడ్డకు చేరింది. ఏది జరిగినా అమ్మవారి మహిమేనండి. కోమ్లీ డార్లింగ్, సేఫ్గా పాపని ఇంట్లోకి ఎంటర్ చేసాం. నువ్వు పాప గురించి అస్సలు దిగులు పడకు. ఈ నిహారిక ఇచ్చిన వార్నింగ్ గురించి కూడా నువ్వు అస్సలు పట్టించుకోకు. ఇదిగో, నువ్వు ఏ ఏరియాకి షిఫ్ట్ అవుతున్నావో ఆ ఏరియా అడ్రస్ నాకు పంపించు. నేను అప్పుడప్పుడు వస్తుంటాను. సరే, బాయ్ కోము. బాయ్, తర్వాత చేస్తా. బాయ్. ఇందాకడి నుంచి పాప ఏడుపు వినిపిస్తోంది. ఇద్దరూ ఏం చేస్తున్నారు? అల్లల్లల్లల్లల్ల. బంగారు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? ఏమైంది? నేను ఇక్కడే ఉన్నాను కదా. ఈ టార్చర్ భరించడం నా వల్ల కావడం లేదు కృష్ణ. అలా అంటావేంటి బంగారం? నీ పిల్ల నీకు ముద్దు, నాకు కాదు. చిరాగ్గా ఉంది. ఏయ్, ఏడు పాపే. దీన్ని తప్పక భరిస్తున్నాను గాని నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. పాప రావడం వల్లే కదా ఇంట్లో మనకి కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. అమ్మకు కూడా నీ మీద కాస్త కోపం తగ్గింది. ఎన్నైనా చెప్పు, తన మొగుడు ఉంచుకున్న దానికి పుట్టిన కూతురిని తన ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టడం ఏ భార్య అయినా చేస్తుందా? నా కర్మ కొద్దీ నేను చేశాను. నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది, అడగమంటావా? అడుగు. కోమలితో నా రిలేషన్ గురించి నీకు చెప్పినప్పుడు నా మీద నువ్వు ఫుల్ ఫైర్ అయ్యావు. నా మీద చేయి కూడా చేసుకున్నావు. అలాంటిది సడన్ గా కోమలి ఇంటికి తీసుకెళ్లి పాపని తీసుకొని వచ్చి సరోగసి ద్వారా బిడ్డను పొందాము అని చెప్పి అందరినీ నమ్మించావు. ఇదంతా ఎందుకు చేశావు? ఏదో బలమైన కారణం లేనిదే చెయ్యవు కదా. ఆ కారణం చెప్పు. పిల్లలు కలిగిన వారికి ముక్కు పుడకనిస్తానని చెప్పింది కదా, అందుకే. ఇది నా కూతురు కాకపోయినా దీన్ని అడ్డం పెట్టుకొని నా విలువను మరింత పెంచుకొని ముక్కు పుడకని సొంతం చేసుకోవాలని అలా చేశాను.
ఇక ఈ బిడ్డకు మనమే తల్లిదండ్రులం కాబట్టి మొక్కు పొడక మన సొంతం అవుతుంది. నీది మామూలు స్కెచ్ కాదు. ఊరుకోరా నాన్న, ఊరుకో. నా అక్రమ సంబంధానికి పుట్టిన పాపను ఎంత సడన్ గా ఎందుకు తీసుకొచ్చిందా అని చాలా ఆశ్చర్యపోయాను. ఊరుకోరా నాన్న, ఊరుకో. ఇప్పుడు నాకంతా క్లియర్ అయిపోయింది. ఎలాగైనా సరే అధికారం, పెత్తనం, ముక్కు పుడక, అత్త స్థానం అన్నీ నా సొంతం కావాలి. నిహారిక, అమ్మ మొత్తం వినేసింది. అయిపోయింది, అంతా అయిపోయింది. బుద్ధుందా నీకు? పాప ఎంతసేపటి నుంచి ఏడుస్తోంది? పాపని ఎత్తుకుని ఆడిస్తేనే కదా ఏడు పాపుతుంది. ఓ ఊరుకోమ్మా, ఊరుకో. ఏమైంది తల్లి? ఇద్దరు ఏం మీటింగ్ పెట్టారు? నిహారిక పాపకేం కావాలో చెప్తోంది. వెళ్ళి అవి కొనుక్కురావాలని డిస్కస్ చేస్తున్నామమ్మా. అవునా? ఆహా, అవునత్తయ్య. పాప నాకు పుట్టకపోయినా పాపకు తల్లి నేనే కదా. అందుకే పాప బాగోగుల కోసం కావాల్సినవి కొనాలి కదా. సరే సరే, ముందు పాపని ఎత్తుకుని బుజ్జగించు. ఉండాగినంత పనైంది. మీ అక్క మాటలు నమ్మి వారసురాల్ని దూరం చేశాం. పాప విషయంలో నేను చాలా మనస్తాపంతో ఉన్నాను. ఇక నువ్వు ఏం చెప్పినా నేను వినే పరిస్థితిలో లేను. బయలుదేరు. అవని, అవని, ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొని ఎదురు నిలబడగల నువ్వు ఈ రోజు ఇలా కుమిలి కుమిలి ఏడవడం మనసుకి చాలా బాధగా ఉందవని. అందరి పరిస్థితి ఎలా ఉన్నా శ్రీకర్ నీ విషయంలో బాగా ఆలోచిస్తాడనుకున్నాను. తను కూడా అలా మారిపోతాడనుకోలేదు. అందరూ ఏకమైపోయారు. ఇక వాళ్ళ గురించి ఆలోచించకుండా వదిలేయడమే మంచిది. అలా ఎలా అనుకుంటావు సుజాత? అవని సమస్యకి ఏదో ఒక పరిష్కారం కావాలి కదా. మీ కళ్ళ ముందు నేను ఇలా ఉంటే మీరు బాధపడతారని నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోదాము అని అనుకున్నాను. అది ఇంతకంటే ఎక్కువ బాధగా ఉంటుంది కదా. చనిపోయిన బిడ్డ విషయంలో నీది ఎలాంటి తప్పు లేదని నిరూపించుకునే ప్రయత్నం చేద్దామవని. ఎలా బావా? ఆడపిల్లలకు న్యాయం చేయడానికి చట్టాలున్నాయి కదా. అవి డబ్బున్న వాళ్ళకి చుట్టాలు బావా. దేశంలో పేదవాళ్లకి న్యాయమే జరగదా? ఎందుకలా అనుకుంటున్నావు? నువ్వు ముందడుగు వేయి, నీ వెనకాల మేముంటాం. నీకు న్యాయం ఎందుకు జరగదో మేము చూస్తాం. నా అత్త కుటుంబం నన్ను రోడ్డు మీదకి నెట్టేసుండొచ్చు గాని నేనైతే నా కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చాలని అనుకోవడం లేదు. కాలమే అన్నింటికి సమాధానం చెప్తుంది. అమ్మవారిని ఎంతగానో ఆరాధించావు. అలాంటి అమ్మవారు నిన్ను... బావా ప్లీజ్, అమ్మవారు అన్న మాట కూడా నా ముందుకు తీసుకుని రావద్దు. ఆ మాటని వినాలని కూడా నేను అనుకోవడం లేదు. మీరు నా గురించి బాధపడకండి. ఇక నేను కూడా ఆ కుటుంబం గురించి పక్కన పెడతాను. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ఈ ఆలోచనల నుంచి బయటపడడానికి జాబ్ చేయాలని నిర్ణయించుకున్నాను.